నమస్తే, వెల్కమ్ టు టీసెట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. వరల్డ్ టీబీ డే సందర్భంగా క్షయవ్యాధి గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, దీని మీద ఉన్న అపోహలు ఏంటి, ప్రస్తుతం ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారు. సార్ నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. సార్ ఈ రోజు మనకి వరల్డ్ టీబీ డే కాబట్టి అసలు ఈ రోజును ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఇంపార్టెన్స్ ఏంటి, ఫస్ట్ అది స్టార్ట్ చేస్తూ మన కార్యక్రమాలకు వెళ్ళిపోతాం. మార్చ్ 24, 1882లో ఈ టీబీకి సంబంధించిన మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ని ఫస్ట్ టైం రాబర్ట్ కాగత్ అనే సైంటిస్ట్ దాన్ని కనిపెట్టినారు. సో అందుకని ఈ రోజుని ప్రపంచ టీబీ అంటే క్షయవ్యాధి దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకే స్వామి సార్, ఇంకొకటి అసలు అంత ఇంపార్టెన్స్ అంటే దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఏముంది క్షయవ్యాధి గురించి? మనం క్షయవ్యాధి పర్టికులర్లీ ఏషియన్ కంట్రీస్లో, ఇండియా లాంటి కంట్రీస్లో చాలా ఎక్కువ మోతాదులో ఉంది. దాని ఇన్ఫెక్షన్ రేట్ అంటే ఎవరికైతే క్షయవ్యాధి ఎక్స్పోజర్ ఉంటుందో అది దాదాపుగా 40% వరకు ఉంది. అందులో చాలా మందికి అట్లీస్ట్ 5 to 10% మంది వరకు తర్వాత కాలంలో మెల్లిగా క్షయవ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దానికి చాలా అంటే జియోగ్రఫికల్ రీజన్సే కాకుండా మన దేశ ప్రజల వాళ్ళ అంటే బాడీ కండిషన్స్ కానివ్వండి, వాళ్ళ ఇమ్యూనిటీ స్టేటస్, రోగనిరోధక శక్తి, వీటన్నిటి కారణాల వల్ల మన దేశంలో కొంచెం దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది క్షయవ్యాధి. సో అందువల్ల దాన్ని అంటే మనం వీలైనంత తొందరగా గుర్తించి దానికి ట్రీట్మెంట్ ఇస్తే అది కంప్లీట్గా క్యూర్ చేయగలం. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి మనం ఈ టీబీని ఎండ్ చేద్దామని ఈ 2025 కల్లా నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ 2025 కల్లా మనం టీబీని పూర్తిగా నివారించాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున దానికి సంబంధించిన చికిత్స ప్రోగ్రామ్ కానివ్వండి, దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్, సో ఇవన్నిటినీ దాంట్లో కలిపి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సార్ ఇంకొక విషయం ఏంటంటే టీబీ అనగానే ఒక రకమైనటువంటి అంటే సమాజంలో రకరకాలైనటువంటి మాటలు వినిపిస్తాయి. అంటే తెలిసి కొంత తెలియక కొంత మాట్లాడుతుంటారు, రకరకాల ఊహాగానాలు అయితే దాని మీద ఉన్నాయి. కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఈ అంటే వరల్డ్ టీబీ డే అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి? అంటే మనం ఈ ప్రత్యేక దినం సందర్భంగా అట్లీస్ట్ అంటే సంవత్సరానికి ఒకసారి దాన్ని అంటే మళ్ళీ గుర్తు చేసుకోవడం, అంటే మన ఆబ్జెక్టివ్స్ ఏంటి, టీబీని పూర్తిగా నిర్మూలించాలనే మన ఉద్దేశాన్ని మళ్ళీ మనం రీక్యాప్ చేసుకోవడం, అలాగే ఆ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి అంటే టీబీ ఎలా సోకుతుంది, దానికి కారణాలు ఏమేమి ప్రోత్సహిస్తాయి, సో వాటిని మనం ఎలా నివారించవచ్చు, వాటికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించి అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇట్లాంటి విషయాలన్నిటిని ప్రజల్లో కొంచెం మనం తీసుకెళ్ళగలిగితే. ప్రజల్లో ఆల్రెడీ టీబీ అనేది ఒక స్టిగ్మా అనేది ఉంది. అంటే టీబీ వస్తే అది ఇంకా అది అంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ లాగా, దానికి నివారణ లేదు, చికిత్స లేదు అనే అపోహలు కూడా ఉన్నాయి. అండ్ టీబీ వచ్చిన వాళ్ళని చాలా దూరంగా పెట్టడం, వాళ్ళని ఒక రకంగా అంటే ఒకప్పుడు మనం లెప్రసీ, కుష్టు వ్యాధి వాళ్ళని ఎలా అయితే చూస్తామో అట్లాంటి సపరేట్ చేసే స్టిగ్మాస్ ఉన్నాయి కనుక వాటన్నిటిని దూరం చేసి టీబీకి సంబంధించిన యాక్చువల్ ఫ్యాక్ట్స్ని చెప్పి దాన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు, దాన్ని పూర్తిగా చికిత్స చేయొచ్చు. ఈ విషయాలు ప్రజలకి అంటే అట్లీస్ట్ ఇలా ఈ ప్రత్యేక సందర్భాల్లో వాళ్ళకి అవగాహన పెంపొందించి దాన్ని వీలైనంత వరకు అంటే నిర్మూలించే ప్రయత్నం చేయడంలో ఈ కార్యక్రమాలు ముఖ్యమైనవి. స్వామి సార్, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, క్షయవ్యాధిని అంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని. ఇప్పుడు 2030ని మనం టార్గెట్గా పెట్టుకుంటే మన దగ్గర కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి ద్వారా మెయిన్ ఫోకస్ ఏంటంటే టీబీని వీలైనంత తొందరగా గుర్తించడం, దాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం,
గుర్తించి దానికి పూర్తిగా ట్రీట్మెంట్ ఇచ్చి ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో యాక్చువల్లీ మన దేశంలో టీబీ సెంటర్స్ని ఏర్పాటు చేసింది. ప్రతి డిస్ట్రిక్ట్కి టీబీ సెంటర్స్ ఉంటాయి. సో అక్కడ వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి సో దాన్ని పూర్తిగా నయం చేసే వరకు వాళ్ళని సూపర్వైజ్ ట్రీట్మెంట్లో ఉంచి వాళ్ళకి అంటే ఇప్పుడు కొంతమంది పర్టికులర్లీ ఇది పేదలలో ఎక్కువగా వచ్చే జబ్బు. సో అట్లాంటి వాళ్ళు ఈ టీబీ చికిత్స కూడా 6 నెలలు సంవత్సరం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళు కొన్ని రోజులు తీసుకోగానే మందులు మానేసే ప్రమాదం ఉంటుంది. సో అట్లాంటప్పుడు టీబీ ఇంకా ఎక్కువై రెసిస్టెంట్ టీబీలోకి మారే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటివన్నిటిని ప్రివెంట్ చేయడానికి వాళ్ళని ట్రీట్మెంట్ కంప్లీట్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి సో ఆ రకంగా టీబీని కంట్రోల్ చేయడానికి ఒక ప్రయత్నం. అలాగే టీబీని ప్రివెంట్ చేయడానికి కూడా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని దానికి సంబంధించిన అవగాహన పెంపొందించి ప్రజల్లో దాన్ని రాకుండా ఎలా ఆపగలుగుతారు అండ్ ఒకళ్ళకి వస్తే దాన్ని ఇంకొకళ్ళకి సోకకుండా దాన్ని ఎలా ఆపగలం. సో ఇట్లాంటివన్నీ ఆ ప్రోగ్రామ్స్ ద్వారా మనం వాళ్ళకి అవగాహన కల్పించి దాన్ని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నంలో ఇవన్నీ ఒక భాగం. అంటే స్వామి సార్ అంటే ప్రభుత్వాల అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎలా ఉంటుంది, వాటి పాత్ర ఎంత ఉంటుంది? ఎందుకంటే సామాన్యంగా కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాటి పాత్ర ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ఈ రోజును పురస్కరించుకొని ఇలాంటి ప్రయత్నం చేస్తుంటుంది ప్రభుత్వం. ఓవరాల్గా ఎలా ఉంటుంది సార్ సినారీ? ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పొద్దున మనకి ఇక్కడ చెస్ట్ హాస్పిటల్ ఆర్ ఎక్కడైతే టీబీ పేషెంట్లు ఎక్కువ చూస్తారో మన గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డలో ఉంది కదా, అక్కడ ఒక టీబీకి సంబంధించి ఒక చిన్న వాక్ లాంటిది చేసి దాంట్లో అంటే కొంతమంది మాట్లాడడం ద్వారా అక్కడ గుమిగూడిన జనాలకి వాళ్ళకి ఒక రకమైన అంటే ఒక దాన్ని ఎక్స్పోజ్ చేయడం, అంటే టీబీ అనేది ఏమిటి అనేది చాలామంది తెలియకపోవచ్చు. సో అట్లాంటి వాళ్ళే కనీసం టీబీ అనేది ఒకటి ఉంది, దాన్ని సంబంధించిన లక్షణాలు ఏంటి, ఇట్లాంటివి కొన్ని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది దీంట్లో ఒక భాగం. అలాగే కొన్ని అట్లానే మీటింగ్స్ కానీ కొన్ని మీటింగ్స్ అరేంజ్ చేసి వాటిని కండక్ట్ చేసి తర్వాత టీబీకి సంబంధించిన కొన్ని ప్రచారానికి పాంఫ్లెట్స్ కానివ్వండి, కొన్ని బ్యానర్స్ ఇట్లాంటివన్నీ ఈ రోజు పర్టికులర్గా రకరకాల ప్లేసెస్లో కొన్నిసార్లు అవి బస్ స్టాండ్లో కావచ్చు, రైల్వే స్టేషన్స్లో కావచ్చు, ఎక్కడైతే ఆ జన మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేసెస్లో వాళ్ళకి ఆ టీబీని అంటే గుర్తు చేయడము చాలామందికి, కొంతమందికి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం, అంటే ఈ టీబీ అనేది ఇలా ఉంటుంది, సో అది వచ్చినప్పుడు దానికి సంబంధించిన లక్షణాలు ఇలా ఉంటాయి కనుక మీకు రాగానే వీలైనంత తొందరగా దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం. ఆర్ ఇంకా వాళ్ళు చూసిన వాళ్ళలో ఫ్రెండ్స్లో కానివ్వండి, ఫ్యామిలీలో కానివ్వండి, అంటే వచ్చిన వాళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళు కనీసం ఆ లక్షణాలు గుర్తించగలిగితే వాళ్ళని ప్రాంప్ట్ చేసి ఓకే మీకు ఇలా ఉంది, ఒక దగ్గు 3-4 వారాల మించి కంటిన్యూ అవుతుంది, జ్వరం వస్తుంది, ఆకలి తగ్గుతుంది, బరువు తగ్గుతుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వెళ్ళి చెక్ చేయించుకోండి, అది టీబీ కావచ్చు అనే రకమైన ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ముఖ్యంగా ఈరోజు అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తాం. సరే, ఇప్పుడు టీబీకి సంబంధించి ఒకసారి హిస్టరీలోకి వెళ్తే అసలు దీన్ని ఒక వ్యాధి అని ఎప్పుడు కనుగొన్నారు సార్? దాని ఏంటి అసలు? టీబీ అనేది చాలా ఏళ్ళుగా ఉంది, అంటే ఈవెన్ దాదాపుగా ఈజిప్షియన్ మమ్మీస్లో కూడా టీబీ ఉన్నట్టుగా గుర్తించారు. అంటే దాదాపుగా అట్లీస్ట్ ఒక 5,000 సంవత్సరాల ముందు నుంచి అయితే మనం టీబీ ఉందని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మన పురాణాలలో కూడా దానికి సంబంధించిన మెన్షన్స్ కనిపిస్తాయి. సో టీబీకి చాలా పురాతనమైన వ్యాధి అని చెప్పొచ్చు. దాన్ని క్షయ అన్నారు. క్షయించడం అంటే క్షీణించడం. సో అది ఆ వ్యాధి సోకిన వాళ్ళు మెల్లిమెల్లిగా పూర్తిగా క్షీణిస్తారు వాళ్ళు ప్రాణం పోయే వరకు. అప్పట్లో దాని ట్రీట్మెంట్ లేదు కనుక అది దాని వల్ల దాదాపుగా అది వచ్చింది అని అంటే ఇంకా మరణం తథ్యం అనే ఒక రకమైన పరిస్థితి ఉండేది. బట్ దానికి తర్వాత మెల్లిమెల్లిగా మన వాళ్ళ ఇమ్యూనిటీ అది కొంచెం పెరిగి దాన్ని ఎదుర్కొని ఏదైనా కూడా మనం
ఒక ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు దాన్ని బాడీ కూడా ఎదుర్కోవడానికి దానికి కొంత అడాప్టేషన్ అనేది చేసుకుంటుంది. సో ఆ ప్రాసెస్లో దాన్ని కొంతవరకు అధిగమించి కొంతమందిలో తగ్గడం, ఆ తర్వాత ఇంకా మళ్ళా కొన్ని మెడికల్ లైక్ ట్రీట్మెంట్స్ ద్వారా, అది రకరకాల మూలికా వైద్యం కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, ఆర్ ఇంకో రకమైన ఫైనల్గా న్యాచురోపతి లాంటివి కావచ్చు. మొత్తం మీద అలా దాన్ని ఏదో రకంగా కొంతైనా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే మనకి ఈ మోడర్న్ మెడిసిన్స్ వచ్చాయో, సో ఒకటి యాంటీబయాటిక్స్ రావడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి దానికి కొన్ని రకాల మందులు వేయడం ద్వారా ఇది తగ్గుతుంది. అండ్ దానికి ముందు ముఖ్యంగా అసలు టీబీది ఎందువల్ల వస్తుంది అనేది కనుక్కోవడం కూడా ఇంపార్టెంట్. అది జరిగిందే ఈరోజు March 24 నాడు. అంటే టీబీ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఒక మైకోబాక్టీరియం అనే బ్యాక్టీరియా ద్వారా అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపిస్తుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే అది తెలుసుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియాని ఎలా చంపగలం అనే దానికి సంబంధించిన ఏ మందులు వాడితే అది లొంగుతుంది అనేది అది కనుక్కుని, దాని తర్వాత ఆ మందులు రెగ్యులర్గా వాడడం ద్వారా, వాటిలో మళ్ళీ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ చేయడం ద్వారా దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మనకి అవకాశాలు బాగా ఉన్నాయి. ఓకే సార్, ఒక రకంగా 90s ఆర్ 20s స్టార్టింగ్ స్టేజ్లో అప్పుడు క్షయవ్యాధి యొక్క ప్రభావం సమాజం మీద ఎలా ఉంది అంటే రకరకాలుగా మేము విన్నాం కాబట్టి ఎలా ఉంది సార్ దాని ప్రభావం అనేది? అంటే అదే చెప్పాను కదా, స్టిగ్మా అనేది చాలా ఎక్కువగా ఉండింది. ఒకసారి క్షయ సోకిందంటే ఇంకా వాళ్ళని ఒక రకంగా వెలివేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి వస్తుందనే విషయం కూడా తెలిసింది అప్పటికి. సో అందువల్ల వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళకి కూడా సోకిందంటే ఆ స్టేజ్లో వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేటివి ప్రాపర్గా లేవు. సో అది ఒకసారి వచ్చిందంటే దాన్ని కంట్రోల్ చేయడం అనేది కష్టమైన విషయం అనేది అందరికీ తెలిసినప్పుడు న్యాచురల్గా ఈవెన్ ఎంత దగ్గర వాళ్ళైనా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఒక రకంగా దూరం పెట్టడం, అట్లాంటి వాళ్ళని పట్టించుకోలేకపోవడం. సో దానివల్ల ఇంకా వ్యాధిని ఇప్పుడు ఏ జబ్బు చేసినా కూడా వాళ్ళకి కొంత సేవ అనేది అవసరం, వాళ్ళని కొంచెం చూసుకోగలగాలి, ఎవరైనా నర్సింగ్ అనేది ఇంపార్టెంట్. సో అది జరిగే అవకాశాలు ఇట్లాంటి జబ్బుల్లో తక్కువ, ఎందుకంటే అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సోకినప్పుడు మనం దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో కూడా ఒకసారి కోవిడ్ అని వచ్చిన తర్వాత ఇంకా దాన్ని వాళ్ళని దూరంగా పెట్టడం, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడడం, అది న్యాచురల్గా జరుగుతుంది. ఇప్పుడంటే మనం దానికి సంబంధించిన ఎందువల్ల వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది మనకు తెలుసు కనుక దానికి ఏమేం జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి అవసరమైన కేర్ ఇవ్వచ్చు అనేది ఇప్పుడు మనకు తెలిసి ఆ ప్రకారంగా ఫాలో చేస్తున్నాం. బట్ ఆ టైంలో మనకి దానికి సంబంధించి అది ఎలా సోకుతుంది అనే విషయం కూడా తెలియదు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సోకుతుందని తెలుసు, అది ముట్టుకుంటే రాదు అనే విషయం వాళ్ళకి తెలియదు. అది ఓన్లీ వాళ్ళు దగ్గినప్పుడు ఆ గాలి వల్ల మనకు వస్తుంది అనే విషయం అనేది ఆ తర్వాత మెల్లిగా అవగాహనలోకి వచ్చాము. సో అది రానంత వరకు అది ముట్టుకుంటేనే వస్తుంది అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళని పట్టించుకోవడం కష్టం అవుతుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళు కోలుకోవడానికి కూడా అవకాశాలు తగ్గుతాయి. వాళ్ళు ఖచ్చితంగా ఇంకా దానికి పూర్తిగా దాంట్లో ప్రాణం పోయే అవకాశాలు ఉండేవి. సో దానివల్ల ఒకసారి క్షయవ్యాధి సోకిందంటే వాళ్ళు బయటపడే అవకాశాలు బాగా తగ్గాయి, ఎందుకంటే వాళ్ళకి అవసరమైన కేర్ కూడా దొరకలేదు కనుక. సరే, ఇప్పుడు యాంటీబయాటిక్స్ వచ్చాయి కదా, యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ ఎక్కువగా వచ్చాయి టీబీ ట్రీట్మెంట్ విషయంలో? చాలా విప్లవాత్మక మార్పులు వచ్చాయి కదా, ఎలాంటి మార్పులు వచ్చాయి యాంటీబయాటిక్స్ తర్వాత? ఎలా ఉంది ప్రాసెస్? యాంటీబయాటిక్స్ అనేటివి ఈ రకమైన మందులు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి, అంటే యాంటీబయాటిక్ అనేది బ్యాక్టీరియాని చంపే మందు. సో ఈ టీబీ అనేది కూడా ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కనుక యాంటీబయాటిక్స్ అనేటివి ఈ టీబీ బ్యాక్టీరియా మీద కూడా పనిచేస్తాయి. దాంట్లో చాలా యాంటీబయాటిక్స్ పనిచేయచ్చు, బట్ అవి సస్టైన్డ్గా దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయగలిగే యాంటీబయాటిక్స్ కొన్ని ఉన్నాయి. సో అది ఫస్ట్ స్ట్రెప్టోమైసిన్ అనేది కనుక్కోబడింది. సో దాంట్లో దీనికి సంబంధించి బాగా ఎఫెక్ట్ ఉంటుంది అనేది. తర్వాత మెల్లిమెల్లిగా ఐసోనైజైడ్ అనేది, రిఫాంపిసిన్ అనేది, ఆ తర్వాత ఇథాంబ్యూటాల్ అనేది, పైరజైనమైన్ అనేది, ఇట్లాంటి మెయిన్ టీబీ మెడికేషన్ అన్నీ ఒకటి కనుక్కోబడ్డాయి. సో ఇనీషియల్గా మొదటి యాంటీబయాటిక్ వచ్చినప్పుడు దానికి సంబంధించి మందులు పెట్టిన తర్వాత ఎంతో కొంత మార్పు వచ్చినా కూడా అది పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు. అది టెంపరీ రిలీఫ్ లాగా వచ్చి మళ్ళీ తిరగబెట్టడం, మళ్ళీ దాంట్లో రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు అప్పటికి తెలిసింది ఏంటంటే ఇది ఒక్క మందుతోటి తగ్గేది కాదు, దానికి ఒకేసారి 2 మందులు కానీ 3 మందులు కానీ, ఇప్పుడున్న కరెంట్ రెజిమెన్లో 4 మందులు కలిపి ఒకేసారి ట్రీట్మెంట్ ఇస్తే కానీ అది దాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకురాలేమనే విషయాన్ని దాన్ని మెల్లిమెల్లిగా గ్రహించి
దానికి సంబంధించిన స్టడీస్ చేసి దాని ద్వారా వాళ్ళు ఇప్పుడు మనకి ఏదైతే ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ రెజిమెన్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు. సో ఆ ట్రీట్మెంట్ని ఇప్పుడు ఫాలో చేయడం వల్ల దానికి అప్పటికి కూడా దాన్ని చాలా కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ అనేది మినిమం 6 months కోర్స్ ఇస్తే కానీ ఆ టీబీని పూర్తిగా కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. సార్, మా టీసాట్ ప్రేక్షకులకి అవేర్నెస్ కలిగించడానికి కొన్ని వరుస క్వశ్చన్స్ టీబీకి సంబంధించి అడుగుతాను సార్. అంటే మనకు కొంత ప్రచారంలో ఉన్నా కొంచెం తెలుస్తున్నా మళ్ళీ 1 by 1 క్లియర్ గా మాట్లాడుకుంటే తెలుస్తుంది కాబట్టి అసలు క్షయవ్యాధికి ప్రాథమిక కారణం ఏంటంటే ఏం చెప్తారు? ప్రాథమిక కారణం అనేది వాళ్ళ రోగనిరోధక శక్తి. ఎవరికైతే రోగనిరోధక శక్తి బాగా ఉంటుందో, వాళ్ళ ఇమ్యూనిటీ అనేది బాగా ఉంటుందో, రెసిస్టెన్స్ పవర్, సో ఎవరైతే హెల్దీగా ఉంటారో వాళ్ళలో టీబీ వచ్చే అవకాశాలు తక్కువ. అంటే టీబీ బ్యాక్టీరియా అనేది చాలామంది ఎక్స్పోజ్ అవుతుంటాం మనం. అందులో మన లాంటి దేశంలో నేను చెప్పాను కదా చాలా ఎక్కువ మోతాదులో ఉంది కనుక దాని ఎవరో అంటే ఇప్పుడు మనం బస్సులో వెళ్తుంటాం, పక్కన ఎవరైనా కూర్చుంటారు, వాళ్ళు టీబీ ఉండొచ్చు, వాళ్ళు దగ్గుతూ ఉంటారు. ఆ దగ్గినప్పుడు దానికి సంబంధించి ఆ బ్యాక్టీరియా ఆ తుంపర్లో బయటికి వచ్చి దాన్ని మనం పక్కనే దగ్గరలో విసినిటీలో ఉండి పీల్చితే అది మన లంగ్స్లోకి వెళ్ళి ఆ టీబీ ఇన్ఫెక్షన్ని కాజ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ అది లోపలికి వెళ్ళినంత మాత్రాన టీబీ జబ్బు వచ్చేస్తుందని కాదు. అది వెళ్ళిన తర్వాత అది లోపలికి వెళ్ళి అది లోపల అది ప్రాలిఫరేట్ అవ్వాలి. అంటే ఆ బ్యాక్టీరియా అనేది మల్టిప్లై అయ్యి చాలా నెంబర్స్ ఇంక్రీజ్ చేసుకుని ఆ తర్వాత మెల్లిమెల్లిగా టిష్యూస్ని డ్యామేజ్, లంగ్స్ని డ్యామేజ్ చేసి ఈ ప్రాసెస్ అనేది కొంతకాలం పడుతుంది. బట్ ఈలోపు మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి అనేది అది పెరగకుండా ఉండడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ రోగనిరోధక శక్తి స్ట్రాంగ్గా ఉండి అది మెయింటైన్ చేయగలిగితే, దాన్ని కంట్రోల్ చేయగలిగితే అది అక్కడే ఆగిపోతుంది. సో అది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా, సో దాన్నే ఇన్ఫెక్షన్ అంటారు కానీ డిజీజ్ కాదు అది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక ఈ స్కిన్ టెస్ట్ చేస్తారు టీబీకి, అది చేసినప్పుడు అది పాజిటివ్ వస్తుంది, బట్ అంత మాత్రాన జబ్బు ఉందని కాదు. జబ్బు అనేది అది ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అంటే అది లోపలికి వెళ్ళిన తర్వాత అది పెరిగి సంఖ్యలో పెరిగి అది టిష్యూ డ్యామేజ్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని జబ్బు రూపంగా పరిగణిస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు మన ఇమ్యూనిటీ బాగుంటే కనుక ఆ డిజీజ్ రాకుండా మన బాడీని దాన్ని ప్రివెంట్ చేయగలుగుతుంది. సరే, అంటే ఇప్పుడు తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరు వ్యాపిస్తుంది అన్నారుగా, అంటే ఒకరి నుంచి ఇంకొకరు వ్యాపించేటువంటి పద్ధతి ఇది ఒకటేనంటే ఒక క్షయవ్యాధి పర్సన్ అక్కడ ఉన్నారు, అతని నుంచి మరొక పర్సన్కి ఇంకా ఎలా వ్యాపిస్తుంది? అంటే అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి ఏంటంటే? ఇంకా అందుకే ఎవరైనా దగ్గినప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు మన కోవిడ్లో నేర్చుకున్నది కూడా అదే, ఇప్పుడు కోవిడ్ వైరస్ కూడా అలాగే వ్యాపిస్తుంది. సో అందుకని దాన్ని ఎవరైతే దగ్గుతున్నారో వాళ్ళు దాన్ని అంటే పక్క వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సోకకుండా, అది వైరస్ కావచ్చు, టీబీ కావచ్చు, ఏదైనా కూడా అది వేరే వాళ్ళకి సోకే ప్రమాదం ఉన్నప్పుడు ఆ దగ్గు తుంపర్ని బయటపడకుండా జాగ్రత్త పడడం అట్లీస్ట్ ముఖ్యంగా ఎవరైతే దగ్గుతున్నారో అది వాళ్ళ విధి. సో వాళ్ళు ఒక కర్చీఫ్ అడ్డం పెట్టుకోవడము, లేదంటే మాస్క్ లాంటివి ధరించడము, ఒక జబ్బులో అంటే దగ్గు ఎక్కువగా వస్తుంది అనుకున్నప్పుడు సో బయటికి వెళ్ళినప్పుడు ఆ రకమైన మినిమం జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాళ్ళు దాన్ని వేరే వాళ్ళకి వ్యాపించకుండా ఎంతో కొంత హెల్ప్ చేయొచ్చు. ఇంకా మన వైపు నుంచి ఎవరైతే మనం చూస్తామో ఎప్పుడైతే పక్కన వాళ్ళు దగ్గుతున్నప్పుడు మనం మేబీ మన ముక్కుకి ఏదైనా గుడ్డ అడ్డం పెట్టుకోవడం చేయడం కానీ, వీలైతే వాళ్ళకి దూరంగా జరగడం కానీ, అట్లీస్ట్ అంటే ఆ తుంపర్లు అనేటివి ఒక మ్యాక్సిమం ఒక 6 feet కంటే ఎక్కువగా వాళ్ళు ప్రయాణించలేవు. అంటే ఆ బ్యాక్టీరియాతో కూడిన తుంపర్లు 6 feet డిస్టెన్స్ మినిమం మెయింటైన్ చేయగలిగితే మనకి అంత దూరం ఆ తుంపర్లు వచ్చే అవకాశాలు తక్కువ. సో అట్లాంటప్పుడు మనకి సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. సో ఆ మాత్రం మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయడమైనా చేయాలి. అంటే మామూలుగా క్షయవ్యాధి అనగానే అదొక అంటువ్యాధి, గాలి ద్వారా వ్యాపిస్తుంది అంటుంటారు కదా, అసలు దీని గురించి ఒకసారి? అదే గాలి ద్వారా వ్యాపించడం అంటే ఇదే. ఓకే. సో ఎప్పుడైతే ఒక టీబీ పేషెంట్ ఎవరికైతే ఆ జబ్బు ఉందో అందులో ఆ లంగ్స్లో ఉన్న బ్యాక్టీరియాని వాళ్ళు దగ్గు ద్వారా దాన్ని బయటికి పంపిస్తారు. ఆ పంపించినప్పుడు వాళ్ళు దగ్గినప్పుడు వచ్చే ఆ తుంపర్ల ద్వారా అవి బయటకు వస్తాయి. సో అవి వెంటనే పడతాయి కింద చుట్టుపక్కల. సో కానీ మనం వాటిని టచ్ చేయడం ద్వారా దానివల్ల పెద్ద ప్రమాదం లేదు. అది ఎప్పుడైతే మనం వెంటనే పీలుస్తామో, అంటే పక్కనే దగ్గరగా ఉండి మనం పీలిస్తే అప్పుడు దానివల్ల అంటే ఆ వితిన్ ప్రాబబ్లీ 6 feet అరౌండ్ డిస్టెన్స్ వరకు అది ప్రయాణించగలవు. సో అంత దూరంలో ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని పీల్చి డైరెక్ట్గా లంగ్స్లోకి పంపిస్తే అప్పుడు
దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వేరే మార్గాల ద్వారా అది కింద పడి కొంతసేపు తర్వాత మనం దాన్ని టచ్ చేసి ఏదైతే మనం కోవిడ్ వైరసెస్లో చూసామో, సో అట్లాంటి మార్గాల ద్వారా వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే. అది కాకుండా కొంతమందికి ఇప్పుడు ఒక మదర్ ఉంటే, అంటే ప్రెగ్నెంట్ లేడీస్లో వాళ్ళు జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డకి అంటే వాళ్ళ టీబీ సోకే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే సార్, మేము మామూలుగా వింటుంది ఏంటంటే ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో క్షయవ్యాధి అనేది సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది అనేటువంటి మాటలు వింటాం. నిజమేనా అది అలా ఉంటుంది? ఇప్పుడు చెప్పనుకున్నాం కదా, మన దేశమే తీసుకోండి, అండ్ చాలా మటుకు ఏషియన్ కంట్రీస్, ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్. సో ఎవరైతే కొంచెం పావర్టీ లైన్ బిలో ఉండే, అంటే ఆ కైండ్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు తిండి కూడా సరిగా తినలేని పరిస్థితులు. సో అట్లాంటప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో అందువల్ల వాళ్ళకి అది ఈజీగా ఒకసారి సోకిందని అంటే లోపల దానిలో పెరగడానికి దాని కంట్రోల్, అదుపు అనేది ఉండదు కనుక ఇమ్యూనిటీ ద్వారా, అట్లాంటప్పుడు వాళ్ళకి అది సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి ప్రజలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్వామి సార్, సాధారణంగా క్షయవ్యాధి లక్షణాలు అంటే ఏమేమి లక్షణాలు ఉంటాయి, ఏం కనిపిస్తుంటాయి ఎక్కువగా? దగ్గు అనేది ఒక ముఖ్యమైన లక్షణం. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్టీరియా కూడా అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సోకడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ సర్వైవల్ వాటికి. ఇది అంటే అవి లోపల పెరగడం, ఒక మనిషికి చేరినప్పుడు ఆ మనిషి లోపల అవి ఎక్కువగా వృద్ధి చెందడం, మళ్ళీ అది ఇంకో మనిషికి వెళ్ళాలి అని అంటే దానికి మార్గం కావాలి. అది మనం చేసే దగ్గు. సో అందువల్ల ఒక రకంగా అది దగ్గుని ఇండ్యూస్ చేస్తుందని చెప్పొచ్చు. సో అట్లా చేయడం వల్ల మనం దగ్గినప్పుడు ఆ బ్యాక్టీరియా లోపల పెరిగిన బ్యాక్టీరియా నెంబర్స్ని మనం మళ్ళీ బయట పంపిస్తున్నాం. ఆ బయట అది వేరే వాళ్ళకి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దగ్గు అనేది ఒక ముఖ్యమైన లక్షణం. దాంతోపాటు ఏ ఇన్ఫెక్షన్ సోకినా, బ్యాక్టీరియా కానివ్వండి, వైరల్ కానివ్వండి, ఇన్ఫెక్షన్ అంటే ఏదైనా బయట నుంచి వచ్చే క్రిమి మన బాడీలో అటాక్ చేయడం. సో అది చేసినప్పుడు బాడీ రెస్పాన్స్ అనేది ఫీవర్ రూపంలో వస్తుంది. అంటే ఆ టెంపరేచర్లు బాడీలో పెంచడం ద్వారా ఆ బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ కొంత అదుపులో పెట్టడానికి అది ఒక రకమైన మార్గం. సో అందువల్ల ఫీవర్ అనేది ఒక డెవలప్ అవుతుంది. ఆ ఫీవర్ ఒక ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, అంటే సాయంకాలం అయ్యేసరికి కొంచెం జ్వరం వచ్చినట్టుగా అనిపించడం, అలాగే ఆకలి మందగించడం, తినాలనిపించకపోవడం, దానితో పాటు బరువు తగ్గడం. సో ఇవి కొన్ని ముఖ్యమైన టీబీకి సంబంధించిన లక్షణాలు. సరే, ఇప్పుడు మీరు క్షయవ్యాధికి సంబంధించి కొన్ని లక్షణాలు చెప్పారు కదా. టీబీ పేషెంట్లో ఈ లక్షణాలు ఎంతకాలం పాటు ఉంటాయి? జనరల్గా ఇప్పుడు దగ్గు అనేది కామన్గా చాలామందికి చాలా రకాల కారణాల వల్ల రావచ్చు. అందులో ఒక ముఖ్యమైన కారణం మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్స్, జలుబు లాంటి చేయడం, గొంతు నొప్పి, ఇట్లాంటి వాటి వల్ల వచ్చే దగ్గు ఉంటుంది. బట్ ఈ దగ్గు జనరల్గా ఒక 1 వీక్లో తగ్గిపోతుంది, ఆర్ మేబీ 2 వీక్స్ మ్యాక్సిమం. ఎప్పుడైతే 2 వారాలకు మించి దగ్గు కంటిన్యూస్గా వస్తుందో అప్పుడు మనం దాని అంటే అది ఒక క్రానిక్ ఇన్ఫెక్షన్లోకి మారుతుంది. సో అది ఏమైనా టీబీనా అనేది తప్పకుండా చెక్ చేసుకోవాలి. అది టీబీ అనే కాదు, అట్లాంటి కొన్నిసార్లు వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ప్రొలాంగ్ అవ్వచ్చు. సో అట్లాంటప్పుడు అది ఏ రకమైన ఇన్ఫెక్షన్ అనేది గమనించాలి. సో టీబీకి సంబంధించి 2 వారాలకు మించి దగ్గు కంటిన్యూస్గా ఉండుంటే, పర్టికులర్లీ దాంతోపాటు జ్వరం కూడా తోడై ఉన్నట్టయితే, జ్వరం కూడా కంటిన్యూస్గా వస్తుంది, తగ్గట్లేదు అని అనుకుంటే, అలాగే ఇంకా మనం చెప్పుకున్నాం కదా, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం అంటే ఆ 2 వారాల్లోనే తెలియకపోవచ్చు. బట్ కొంతమంది ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు దగ్గుతూనే ఉంటారు, వాళ్ళు వెయిట్ చేసి. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు బరువు కూడా తగ్గుతున్నారు అనుకుంటే ఖచ్చితంగా అది టీబీ ఉందా లేదా అనేది మనం దానికి సంబంధించిన పరీక్షలు చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఇప్పుడు దగ్గు, జ్వరము, బరువు తగ్గడము, వీటితో పాటు ఇంకేమైనా లక్షణాలు ఉంటాయి సార్? అంటే రాత్రిపూట బాగా చెమటలు పోస్తుంటాయని. అది చెమటలు పోయడం అనేది ఫీవర్ లక్షణంలో బాగా వస్తుంది. అది సాయంత్రం పూట ఫీవర్ రావడం కానీ, ఆ చెమటలు పట్టడం కానీ అది ఒక రకమైన టీబీకి సంబంధించిన లక్షణం. అలాగే లోపల డ్యామేజ్ పెరిగి జబ్బు ముదురుతున్న కొద్దీ ఆ లంగ్స్ టిష్యూ డ్యామేజ్ అవ్వడం వల్ల కొన్నిసార్లు రక్తం పడడం కూడా జరుగుతుంది. సో అదొక కారణం. టిష్యూ డ్యామేజ్ ఇంకా ఎక్కువైనప్పుడు, లంగ్స్ చాలా మోతాదులో ఎఫెక్ట్ అయినప్పుడు దానివల్ల ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయ్యి ఆయాసం రావడం లాంటి లక్షణాలు కూడా మొదలవుతాయి. కొన్నిసార్లు టీబీలో వాటర్ చేరడం వస్తుంది చెస్ట్ లోపల. సో దానివల్ల కూడా లంగ్స్ని ఎక్స్పాండ్ అవ్వనీయకుండా చేసి దానివల్ల కూడా ఆయాసం రావడం, అండ్ ఆ వాటర్ వల్ల కొన్నిసార్లు నొప్పి అనేది డెవలప్ కావడం, ఇవన్నీ కొన్ని
అదర్ లెస్ కామన్ లక్షణాలు. ఓకే, అంటే సాధారణంగా టీబీ అంటే లంగ్స్ మీద ప్రభావం చూపుతుంది తెలుసు, అంటే అక్కడ కాకుండా ఇంకేదైనా ఆర్గాన్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందా టీబీ వచ్చిన తర్వాత? లంగ్స్ కాకుండా, లంగ్స్ అనేది వాటికి ఎంట్రీ పాయింట్. సో అక్కడి నుంచి అది మన బాడీలో ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దాంట్లో అది ఒక రకంగా చెప్పాలంటే బాడీలో అది వెళ్ళలేని చోటు అంటూ పెద్దగా ఏమీ లేవు. అది అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళొచ్చు, లివర్లో ఉండొచ్చు, అక్కడ మన స్కిన్కి కూడా వెళ్ళొచ్చు, కిడ్నీస్, సో బోన్స్, స్పైన్, ఇట్లాంటివి రకరకాల బాడీలో అన్ని ఆర్గన్స్ని అది ఎఫెక్ట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఐస్ అండ్ సో మోరార్లెస్ ఎవ్రీ పార్ట్ ఇన్ ద బాడీ టీబీ వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక 2 weeks చూసిన తర్వాత మస్ట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వమంటారా? ఖచ్చితంగా. అది టీబీ కావాలనే కాదు, ఏ రకమైన దగ్గైనా కూడా మీరు మామూలుగా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దగ్గు జలుబు లాంటివి వచ్చినప్పుడు ఒక 2-3 రోజులు చూస్తారు. దానికి మన ఇంట్లో ఒక సింపుల్ రెమెడీస్ ఏవో ట్రై చేసి చూస్తారు. వైరల్ ఇన్ఫెక్షన్స్ 3 నుంచి 5 రోజుల లోపల అది కొంచెం సివియరిటీ ఎక్కువయ్యి ఆ టైంలో కల్లా సర్దుకోవడం స్టార్ట్ అవుతుంది. జనరల్గా 1 weekలో పూర్తిగా తగ్గవచ్చు మన హెల్తీ ఇమ్యూనిటీ బాగుంటే. ఒక 3-4 రోజులకు మించి వీటిలలో ఇంప్రూవ్మెంట్ లేదు అన్నప్పుడు మనం దానికి సంబంధించి జాగ్రత్త పడడం ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవడానికి డాక్టర్ని సంప్రదించడం అనేది ఇట్ ఈస్ అడ్వైజబుల్. ఆ తర్వాత కూడా అది కంటిన్యూ అయ్యి మనం తీసుకునే రెగ్యులర్ బేసిక్ ట్రీట్మెంట్స్, కొన్నిసార్లు అవసరమైతే యాంటీబయాటిక్ కూడా వాడిన తర్వాత కూడా మనకి అది 2 weeksలో రెస్పాన్స్ రావట్లేదు అని అంటే దాని అర్థం అది సింపుల్ కాఫ్ కాదు, అండ్ రెగ్యులర్గా వచ్చే రొటీన్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిన దగ్గు కాదు. కనుక ఇలాంటి క్రానిక్ టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. స్వామి సార్, ఇప్పుడు ఒక పర్సన్కి మనం మాట్లాడుకున్నటువంటి లక్షణాలు ఉన్నాయి, అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అంటే ఎలాంటి టెస్టులు చేస్తారు క్షయవ్యాధి నిర్ధారణ కోసము? ముఖ్యమైన పరీక్ష తెమ్మడ పరీక్ష ఆర్ స్ఫూటం. దగ్గుతో పాటు వచ్చే ఆ కఫం ఉంటుంది కదా, సో దాన్ని పరీక్ష చేయడం వల్ల టీబీని గుర్తించే అవకాశాలు చాలా ఎక్కువ. అది ఎవరికి అని అంటే లంగ్స్లో ఎప్పుడైతే టీబీ అనేది కంటిన్యూ అవుతుందో, లేకపోతే అది వేరే పార్ట్స్లో ఉందనుకోండి, అప్పుడు దానికి సంబంధించి టెస్టులు వేరే ఉంటాయి. సో మనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది కూడా ఒక మోతాదు మించి ఉన్నప్పుడు తగ్గినప్పుడు దాంట్లో మనకి ఆ తెమ్మడలో అది తెరిసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు చాలా తక్కువ మోతాదులో లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు టీబీ లాంటిది దాంట్లో మనకి తెమ్మడలో బయటపడిపోవచ్చు. అట్లాంటప్పుడు మనకి కారణాలను బట్టి, అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, కొన్నిసార్లు కొంతమందికి వాటర్ చేరడం వల్ల టీబీ సోకింది అనుకోండి, టీబీ సోకినందువల్ల వాటర్ చేరింది అనుకోండి, సో అట్లాంటి వాటర్ని బయటికి తీయడం ద్వారా కూడా మనం తీసి, అంటే ఛాతీలో వాటర్, సో అది లేదు కొన్నిసార్లు కడుపులో టీబీ వచ్చినప్పుడు కడుపులో వాటర్ చేరుతుంది, సో అట్లాంటప్పుడు దాన్ని కూడా తీసి పరీక్ష చేయడం ద్వారా అది టీబీ కాదా అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో కొన్ని ఇండైరెక్ట్ టెస్టులు కూడా ఉంటాయి, సో దానివల్ల కూడా అది టీబీ అనేది చెప్పవచ్చు. అండ్ ఏవైతే కొన్ని ఎక్స్టర్నల్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో ఎక్కడి నుంచైనా మనం చిన్న ముక్క తీసి ఆ పరీక్ష చేయడం, లింఫ్ నోడ్స్లో టీబీ ఉందనుకోండి, సో దాంట్లో కూడా మనం చిన్న కొంచెం మెటీరియల్ నీడిల్ ద్వారా తీయడం ద్వారా, కొన్నిసార్లు బయాప్సీ చేయడం ద్వారా దాన్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఈ టీఎస్టీ టెస్ట్ గురించి కూడా చెప్తారా సార్, ఎలా చేస్తారు ఏంటి అని? ఇది స్కిన్ టెస్ట్ బేసికల్లీ టీబీకి సంబంధించి. అది టీబీ ఇన్ఫెక్షన్ సోకిందా అనేది చెప్పడానికి ఒక మార్గం. ఇన్ఫెక్షన్ అంటే నేను చెప్పాను కదా, అది డిజీజ్ అని కాదు. ఎప్పుడైతే మన బాడీలోకి టీబీ బ్యాక్టీరియా ఎంటర్ అవుతుందో అప్పుడు మన బాడీ దాన్ని అగేన్స్ట్గా ఇమ్యూనిటీని మౌంట్ చేస్తుంది. సో అట్లాంటప్పుడు అది దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ ఇమ్యూనిటీ అనేది ట్రై చేస్తుంది. సో దాని ప్రాసెస్లో అది కొన్ని సెల్స్ని అవన్నీ వాటన్నిటిని డెవలప్ చేసుకుని దాన్ని కంట్రోల్ చేయడానికి చేసే ప్రయత్నంలో ఆ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో అది మనం ఈ స్కిన్ టెస్ట్ ద్వారా చెక్ చేసి చూస్తాం అన్నమాట. సో అది అంటే అదే సిమిలర్ టీబీ బ్యాక్టీరియాని మనం దాన్ని పూర్తిగా నల్లిఫై చేసేసి, అంటే టీబీ బ్యాక్టీరియాని పూర్తిగా మనం ఇనాక్టివేట్ చేసి ఆ బ్యాక్టీరియాని మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు సో దానివల్ల ఆ రియాక్షన్ ఏమైనా వస్తుందా అనేది చెక్ చేస్తాము. అంటే స్కిన్లో మనం ఇంజెక్షన్ లాగా ఇచ్చి సో దాన్ని టెస్ట్ చేయడం ద్వారా, అంటే అది ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మన బాడీ దానికి రియాక్ట్ అవుతుందా లేదా, అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడో టీబీ బ్యాక్టీరియా బాడీలోకి ఎంటర్ అయింది,
అది ఎంటర్ అయినప్పుడు మన బాడీ దానికి రియాక్ట్ అయ్యి అది దానికి గుర్తుండిపోయింది. అది అంటే ఇది ఒక రకమైన బ్యాక్టీరియా మనకు సూటబుల్ కాదు మన బాడీకి, అందుకని దాన్ని అపోజ్ చేయడానికి అది కొన్ని అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి చేసే ప్రయత్నం అనేది దానికి ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యింది కనుక దాన్నే మనం రిపీట్ చేస్తున్నాం. అంటే అదే ఎక్స్పీరియన్స్ని దానికి మళ్ళీ కలిగిస్తున్నాము. అంటే మళ్ళీ మన బాడీ స్కిన్లో దానికి ఇంజెక్ట్ చేసినప్పుడు అదే సేమ్ టైప్ ఆఫ్ రియాక్షన్ వచ్చిందంటే దాని అర్థం అది ఆల్రెడీ ఒకసారి జరిగింది కనుక మన బాడీ దాన్ని గుర్తించగలిగింది, వెంటనే రియాక్ట్ అయింది. అంటే దాని అర్థం ఆల్రెడీ టీబీ బ్యాక్టీరియా ఒకసారి బాడీలోకి ఎంటర్ అయింది అని చెప్పొచ్చు. ఈ స్పుటమ్ స్మియర్ టెస్ట్ ఉంటుంది కదా, అది దాని గురించి స్పుటమ్ స్మియర్ టెస్ట్ అనేది డయాగ్నోసిస్కి సంబంధించింది. అది అంటే ఇప్పుడు దగ్గు ఎందుకు వస్తుంది, అది లంగ్స్లో ఇన్ఫెక్షన్ మొదలైనప్పుడు. సో అట్లాంటప్పుడు దగ్గుతో పాటు కొంచెం కఫం కూడా తయారవుతుంది, ఆ కఫం కూడా బయటకు వస్తుంది దగ్గుతో పాటుగా. ఆ కఫంలో టీబీ బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. సో అది ఉన్నప్పుడు ఆ కఫాన్ని టెస్ట్ చేస్తే దాంట్లో మనకు టీబీ బ్యాక్టీరియా కనిపించింది అని అంటే దాని అర్థం టీబీ ఉన్నట్టుగా అనుకోవాలి. అంటే ప్రతిసారి కఫం టెస్ట్ చేసినప్పుడల్లా అది పాజిటివ్ రావాలని లేదు, అది ఆ టీబీ తీవ్రతను బట్టి కూడా ఉంటుంది. కొన్నిసార్లు లోపల ఎంత మోతాదులో టీబీ ఉంది, దానివల్ల వచ్చే కఫంలో అది కనపడుతుందా లేదా అనే దాన్ని బట్టి, కొన్నిసార్లు ఆ కఫం కూడా ఎక్కడి నుంచి వచ్చిందనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే కొన్నిసార్లు కఫం ఓన్లీ గొంతు దగ్గర నుంచి తీసి ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఓన్లీ ఉమ్మిలాంటిదే ఇవ్వచ్చు. అంటే కఫం ప్రాపర్ శాంపుల్ ఆ పర్టికులర్ ఏరియా నుంచి వచ్చింది ఎక్కడైతే టీబీ సోకిందో అట్లాంటప్పుడు మాత్రమే దాన్ని ఆ టెస్ట్లో గుర్తించగలం. ఓకే, సాధారణంగా సార్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెస్ట్ ఎక్స్రే తీస్తుంటారు కదా, అంటే మనకు టీబీ లక్షణాలతో వెళ్ళినప్పుడు ఈ ఎక్స్రే అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎలా మన ఐడెంటిఫికేషన్ పనికి వస్తుంది? ఎక్స్రే అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్స్రేలో టీబీ అని ఖచ్చితంగా చెప్పే ఆధారాలు తక్కువ. అంటే ఏ రకమైన లంగ్ ఇన్ఫెక్షన్ అయినా మనం చూడడానికి ఎక్స్రే చేస్తాం. సో అందులో ఎక్స్రేలో కొన్ని మార్పులు ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ అనే మనం చెప్పగలిగేది ఏంటంటే ఇది ఒక రకమైన ఇన్ఫెక్షన్ అంతవరకు అయినా చెప్పవచ్చు. కానీ ఆ ఇన్ఫెక్షన్ అనేది ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, వైరస్ వల్ల వచ్చిందా, ఎందువల్ల వచ్చిందా అనేది కూడా కొన్నిసార్లు దాన్ని పర్టిక్యులర్ ప్యాటర్న్స్ ఆఫ్ ఎక్స్రేస్ని బట్టి మనం కొంతవరకు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ అది ఖచ్చితమైన టెస్ట్ కాదు. అంటే ఎక్స్రేలో కొంచెం ఏదో కనపడినంత మాత్రాన అది టీబీ అనే చెప్పలేము, అది ఏ రకమైన కారణం వల్ల అయినా అయి ఉండొచ్చు. బట్ కొన్నిసార్లు దాంట్లో జరిగే కొన్ని మార్పులు, కొన్ని పర్టిక్యులర్ టైప్ ఆఫ్ చేంజెస్ ఆర్ సైన్స్ని బట్టి ఇది టీబీ అని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ మనం స్పూటమ్ టెస్ట్ కానివ్వండి, బయాప్సీలు కానివ్వండి, ఇట్లాంటివి చేసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది. కాకపోతే కొన్ని ఈ ప్రోగ్రామ్ల కండిషన్స్లో చాలామందిని ట్రీట్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎక్స్రే బేసిస్ మీద కూడా, అంటే ఎక్స్రేలో కనపడే కొన్ని పర్టికులర్ లక్షణాలను బట్టి కూడా మనం ఇది టీబీయే ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్న ఉద్దేశంతో వాటికి ట్రీట్మెంట్ కూడా ఇచ్చే అవసరం ఉంటుంది. సో ఒకప్పుడు మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో అదొక ఇంపార్టెంట్ టూల్. అంటే ఎక్స్రే ద్వారా దాన్ని పికప్ చేయడం, చిన్న చిన్న స్మాల్ ఎక్స్రేస్ చేసి అంటే ఒక మాస్ స్కేల్లో చేసి ఎవరికైతే దాంట్లో కొన్ని రకాల స్పాట్స్ ఉంటాయో, కొన్ని స్కార్స్ ఉంటాయో, కొన్ని క్యావిటీస్ ఉంటాయో, అట్లాంటివి ఉన్నప్పుడు ఇది టీబీఏ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అని మనకి వేరే టెస్ట్లలో కొన్నిసార్లు నెగటివ్ వచ్చినా కూడా అట్లాంటి వాళ్ళని ట్రీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ట్రీట్ చేయడానికి గైడ్లైన్స్ ఉన్నాయి. సార్ ఇంకొకటి కల్చర్ టెస్ట్ ద్వారా కూడా ఈ మన క్షయవ్యాధి బ్యాక్టీరియా ఉనికి గుర్తించడానికి ఉపయోగపడుతుంది అంటారు కదా, ఈ టెస్ట్ ఏంటి సార్, ఎలా చేస్తారు? కల్చర్ అనేది అంటే ఏదైనా క్రిమిని, వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఫంగస్ కానివ్వండి, వీటన్నిటిని పెంచడానికి మనం ల్యాబ్లో పెంచుతాం. ఎందుకు అని అంటే అవి చాలా చిన్న చిన్న అంటే మైక్రో ఆర్గానిజమ్స్ కదా, అవి మామూలుగా మన కంటికి కనిపించవు. వాటిని ఐడెంటిఫై చేయాలని అంటే అవి ఒకటో రెండో ఒకటి అరా ఉంటే అవి మనకి తెలియవు. అవి అట్లాంటప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయాలి అని అంటే దాన్ని ఒక పర్టికులర్ మీడియంలో పెట్టి దానికి న్యూట్రిషన్ అది ప్రొవైడ్ చేస్తే అది సంఖ్య పెంచుకుంటుంది, నంబర్స్ బాగా మిలియన్స్లోకి పెరుగుతాయి. సో ఆ పెరిగినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. సో దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి కొన్ని రకాల మందులు పెట్టి ఈ మందులు సూటబులా కాదా అని తెలుసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఆ కల్చర్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్. పర్టికులర్లీ
కొన్నిసార్లు ఇవేమైనా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్నాయనేది తెలుసుకోవాలి అని అంటే కొన్ని మందులు వాటికి ఎక్స్పోజ్ చేసి ఆ మందులకి ఎంతవరకు రెస్పాండ్ అవుతున్నాయి అనేది తెలుసుకోవడానికి కూడా మనకు కల్చర్స్ ఉపయోగపడతాయి. సో అందువల్ల కల్చర్ అనేది కొన్నిసార్లు మామూలుగా ఇప్పుడు కఫాన్ని కూడా కల్చర్ చేయొచ్చు. సో ఆ కఫం బయటకు వచ్చినప్పుడు మనం మామూలుగా టెస్ట్ చేస్తే స్టెయిన్ టెస్ట్లో మనకు కనపడలేదు అనుకుంటే దాన్ని కల్చర్లో పెడితే కొన్ని రోజుల తర్వాత అది పెరిగి దాన్ని పాజిటివ్గా చూపించవచ్చు. సో అట్లాంటప్పుడు ఎవరికైతే మనకి డౌట్ ఎక్కువగా ఉంది కానీ టెస్ట్ చేసాము, సింపుల్ టెస్ట్లో అది నెగటివ్ వచ్చింది కానీ కల్చర్లో పాజిటివ్ వచ్చింది అనుకోండి, అంటే అప్పుడు మనం దాన్ని డెఫినెట్గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ స్వామి సార్, ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు సాధారణంగా హాస్పిటల్కి ఇలాంటి లక్షణాలతో వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తుంటారు కదా, అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా ఏమన్నా క్షయవ్యాధి ఉంటే బయటపడే అవకాశం ఉందా? బ్లడ్ టెస్ట్ ద్వారా అనేది క్షయవ్యాధిని మనం గుర్తించలేము. బ్లడ్ టెస్ట్ అనేది కొన్ని రకాల, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్కి సంబంధించి అది అంటే ఎప్పుడైనా టీబీ మన బాడీలోకి ఎంటర్ అయిందా అనేది తెలుసుకోవడానికి ఆ టీబీకి సంబంధించిన కొన్ని ఇమ్యూన్ సెల్స్, వాటిని ఇమ్యూన్ మీడియేటర్స్ని వాటిని డిటెక్ట్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది అది. అంటే ఇన్ఫెక్షన్ వచ్చిందా సోకిందా అనేది తెలుసుకోవడానికి వరకు కొంతవరకు బ్లడ్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది, కానీ ఖచ్చితంగా జబ్బు ఉంది అని చెప్పడానికి బ్లడ్ టెస్ట్లు ఉపయోగపడుతుంది. సరే స్వామి సార్, ఇప్పుడు మీరు రకరకాల టెస్ట్ల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఈ టెస్ట్లు ఇచ్చినప్పుడు దాని రిపోర్ట్స్ అంటే క్షయవ్యాధి ఉందా లేదా దాని రిజల్ట్ బయటికి రావడానికి ఎంతసేపు పడుతుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒకటి స్ఫూటం టెస్ట్ అయితే అది వెంటనే చెప్పొచ్చు. అంటే ఇప్పుడు వచ్చిన యాక్చువల్లీ మోడర్న్ మాలిక్యులర్ టెక్నాలజీస్లో వితిన్ అన్ అవర్ మనం అది టీబీని డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ఆ ప్రయత్నంగా అంటే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని వీలైన తొందరగా గుర్తించడానికి ఆన్ ది స్పాట్ అక్కడక్కడే టెస్ట్ చేసి దాన్ని వెంటనే గుర్తించి అవసరమైన వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి అది అంటే సిబి నాట్ అనే టెస్ట్ ఉంటుంది. దాని ద్వారా మనం విదిన్ మినిట్స్ దాన్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. అది కాకుండా కఫం పరీక్షని మైక్రోస్కోప్ కింద స్టెయిన్ చేసి టెస్ట్ చేయడం అనేది ఆ పాత కన్వెన్షనల్ మెథడ్. సో అందులో కూడా మనం వెంటనే గుర్తించవచ్చు దానికి పెద్దగా టైం కూడా పట్టదు. కాకపోతే అది కొంచెం మోర్ లేబర్ ఇంటెన్సివ్. ఇప్పుడు ఈ సిబి నాట్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఆ నెంబర్ చాలా కొన్ని ఉన్నాయి కూడా అది ఈజీగా పికప్ చేయగలుగుతుంది. మనకి స్ఫూటం టెస్ట్లో ఆ కఫం టెస్ట్లో స్టెయిన్స్ లాగా చూడాలి అని అంటే దానికి కొంచెం నెంబర్స్ ప్రాపర్గా ఉండాలి, అంటే కొంచెం ఎక్కువ మోతాదులో టీబీ బ్యాక్టీరియా ఉన్నప్పుడే దాన్ని పికప్ చేయగలం ఆ టెస్ట్లలో. సో అది కూడా తొందరగానే వస్తుంది, కానీ అంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు ఇవన్నీ టెస్ట్లు ఇప్పుడు మనం ఒక ల్యాబ్కి ఇస్తాము, వాళ్ళు దాన్ని వెంటనే చేయాలి అని అంటే ఆ ప్రాసెసింగ్ టైం అంతే తక్కువే, కానీ ఆ ప్రాసెస్ని ఎప్పుడు మొదలు పెడతారు వాళ్ళ అనుకూలతను బట్టి అవకాశాన్ని బట్టి కొన్నిసార్లు ఈవెన్ ఈ సిబినాట్ లాంటి టెస్ట్లు అయినా కూడా వాళ్ళు మల్టిపుల్ టెస్ట్ని పూలప్ చేసి ఒకేసారి అన్ని కలిపి చేసినప్పుడు దానికి టైం ఎక్కువ తీసుకుంటారు. బట్ ఆల్ సైడ్ అండ్ డన్ ఏదేమైనా కూడా కనీసం మరుసటి రోజుకైతే మనకు ఖచ్చితంగా ఆ టీబీకి సంబంధించిన ఈ టెస్ట్లకి రిపోర్ట్స్ వస్తాయి. కల్చర్ మాత్రం టైం ఎక్కువ తీసుకుంటుంది. టీబీ కల్చర్ మనకి రిపోర్ట్ రావడానికి కనీసం, ఎందుకంటే ఆ టీబీ బ్యాక్టీరియా పెరగడానికి టైం ఎక్కువ కావాలి. సో అందువల్ల దానికి సంబంధించి కనీసం 6 నుంచి 8 వారాల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ టీబీ కల్చర్లో పాజిటివ్ ఉందా లేదా తెలుసుకోవడానికి. ఓకే సార్, ఇప్పుడు ఒక పర్సన్కి ఈ లక్షణాలు కనిపించాయి, హాస్పిటల్కి వెళ్ళారు, టెస్ట్ అయ్యాయి, నిర్ధారణ కూడా అయిందనుకోండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ట్రీట్మెంట్ అనేది బేసికల్లీ యాంటీబయాటిక్సే, అవి కూడా స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ టీబీకి సంబంధించి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్ట్రెప్టోమైసిన్, ఐసోనైజైడ్, ఇథాంబ్యూటాల్, రిఫాంపిసిన్, పైరజైనమైడ్, ఇవి సేమ్ ఫస్ట్ లైన్ టీబీ మెడికేషన్. సో ఈ యాంటీబయాటిక్స్ని అందులో మినిమం 4 మెడిసిన్స్ యూజ్ చేసి ఒకే కాలంలో అంటే 2 నెలల పాటు ఆ 4 మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ఫేజ్ అని ఉంటుంది, అందులో ఒక 4 నెలల పాటు అందులో 4 తీసి ఒకదాన్ని తగ్గించి మిగిలిన 3 మందులు ఇంకో 4 నెలల పాటు ఇస్తారు. సో అలా కనీసం 6 నెలలు మినిమం ట్రీట్మెంట్ అనేది టీబీకి అవసరం. అది పూర్తిగా ఎలిమినేట్ కావాలి అంటే మందులు మొదలు పెట్టాక జనరల్గా 2 to 4 వీక్స్లో మనకి దానికి సంబంధించిన రెస్పాన్స్ బాగానే వస్తుంది, కానీ అది సస్టైన్ అవ్వడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెక్స్ట్ 2 to 4 వీక్స్లో ఒక 80% ఆఫ్ బ్యాక్టీరియా అవి తగ్గాయి అనుకోండి, ఆ మిగిలిన 10-20%ని పూర్తిగా ఎలిమినేట్ చేయడానికి మనకి
ఆ లాంగ్ టైం అనేది అవసరం. Okay. సో అందువల్ల అది 6 months కోర్స్ ఇస్తే కానీ అది మళ్ళీ తిరగబెట్టకుండా మ్యాక్సిమం దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశాలు మనకి అప్పుడే వస్తాయి. సో అందువల్ల దాన్ని మినిమం 6 months వాడి, కొన్ని సందర్భాల్లో కొన్ని పర్టిక్యులర్ లైక్ టీబీ కండిషన్స్లో మనం దాన్ని ఈవెన్ 1 year 1.5 year కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. Okay. ఎప్పుడు అది బ్రెయిన్కి సోకింది అనుకోండి, అది కనీసం 1 year ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కొన్ని రెసిస్టెంట్ ఫార్మ్స్ ఆఫ్ టీబీ ఉంటే, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటే ఈ మందులకి మనం ఇప్పుడు అనుకున్న ఫస్ట్ లైన్ ఏజెంట్స్కి లొంగని టీబీ డిటెక్ట్ అయినప్పుడు దానికి ఇచ్చే సపరేట్ వేరే రకమైన మందులు, దానిలో ఇచ్చే సెకండ్ లైన్ టీబీ మెడిసిన్స్ అనేటివి ఇంకా లాంగ్ టర్మ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అది 1.5 year మినిమం కావచ్చు, కొన్నిసార్లు అవి 2-3 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అంటే ఎప్పటికైతే ఆ టీబీ కల్చర్ అనేది పూర్తిగా నెగటివ్ వచ్చేంత వరకు దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అంటే సాధారణంగా బయట వినేది ఏంటంటే ఇది టీబీకి సంబంధించి అంటే 6 months 1 year 2 years ఇంత లాంగ్ కాబట్టి కొంత 2 months 3 months వాడగానే ఓకే మాకు తగ్గిపోయే లక్షణాలు ఏం లేదు, మేము హెల్దీగా ఉన్నాం, కొన్ని టెస్ట్లు వాళ్ళు చేసేసుకొని ఇంకా కోర్స్ వద్దు అని చెప్పేసి ఆపేస్తూ ఉంటారు మధ్యలో. అంటే మీరేం సజెస్ట్ చేస్తారు సార్? కంప్లీట్గా ఒక డాక్టర్ సజెస్ట్ చేసినంత సేపు అంటే ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ కంపల్సరీ అటెండ్ కావాల్సిందేనా? ఖచ్చితంగా. ఎందుకంటే టీబీకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దాన్ని కంటిన్యూ చేయడం, సస్టైన్ చేయడం. డిఫాల్టర్స్ అంటారు, అంటే ఎవరైతే కొన్ని రోజులు తీసుకొని మానేస్తే దానివల్ల ఒకటి జబ్బు పూర్తిగా తగ్గదు, అది మళ్ళీ తిరగబెట్టి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. రెండవది, ఈ మందులకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్పోజ్ అయి ఉన్నాయి కనుక ఈ మందులు అలవాటు పడిపోయి అవి రెసిస్టెంట్ టీబీలోకి దారితీసే ప్రమాదం ఉంటుంది. అంటే ఈ మందులు వాటికి పనిచేయవు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మనం మధ్యలో 1 నెల 2 నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత టీబీ మళ్ళీ ఎక్కువైంది అంటే 1-2 నెలలు తిన్నారు, మానేశారు, మళ్ళీ టీబీ ఎక్కువైందని వచ్చారు. సో అప్పుడు ఆల్రెడీ మనం ముందు వాడిన మందులు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. దానికి ఆల్రెడీ రెసిస్టెన్స్ డెవలప్ అయినప్పుడు ఈ టీబీ పెరిగి దానికి మళ్ళీ కొత్త రకమైన మందులు ట్రై చేయాలి. ఆ కొత్త రకమైన మందులు ఇంకెక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. ప్లస్ వాటి ఎఫికసీ కూడా వీటంతగా ఉండదు. అంటే ఫస్ట్ లైన్ ఏజెంట్స్ ఆర్ బెస్ట్ మెడిసిన్స్, సో దట్ అవి దాన్ని బాగా కంట్రోల్ చేయగలుగుతాయి, పూర్తిగా మనకి కంప్లీట్గా క్యూర్ ఇవ్వగలుగుతాయి. సెకండ్ లైన్ మెడిసిన్స్లో మనకి దాని రెస్పాన్స్ అంత బాగా ఉండకపోవచ్చు. ఆ రెసిస్టెన్స్ అనేది చాలా కాలం కంటిన్యూ అయ్యి దానికి ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ ట్రీట్మెంట్ తీసుకునే అవసరం పడవచ్చు. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఒక పర్సన్ టీబీకి ట్రీట్మెంట్ తీసుకుంటే అతను ఐసోలేషన్లోనే ఉండాలా, లేదంటే దగ్గర సన్నిహితులు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, బయటికి కూడా వెళ్తుంటాడు కదా, ఎలా ఉండాలి, అతను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఐసోలేషన్ అనేది ఇంపార్టెంట్. ఎంతవరకు అంటే, ఒకటి మనం టీబీ జబ్బుని గుర్తించిన తర్వాత దానికి ఇచ్చే ట్రీట్మెంట్ మొదలు పెట్టాక ఒక 2 నుంచి 4 వారాల వరకు దాన్ని పూర్తిగా అంటే టీబీ బ్యాక్టీరియా లోపల ఉండే నెంబర్స్ని బాగా తగ్గించగలిగే పరిస్థితి వచ్చేంత వరకు వాళ్ళని ఐసోలేషన్లో ఉంచడం మంచిది. ఐసోలేషన్ అంటే దానికి మనకి బేసికలీ దాని అర్థం అవ్వాల్సింది ఏంటంటే అది ఎలా వస్తుంది అని. ఇది వీళ్ళు దగ్గడం ద్వారా పక్క వాళ్ళకి సోకుతుంది. సో ఆ దగ్గుని వేరే వాళ్ళ వరకు చేరకుండా చేయడమే ఐసోలేషన్ అంటే మెయిన్లీ. సో అది ఎవరైతే ఇప్పుడు మామూలుగా వేరే బోన్ టీబీ ఉన్న పేషెంట్ ఉంటారు, ఆ పేషెంట్కి ఐసోలేషన్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి అది ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వచ్చే అవకాశాలు లేవు. ఎప్పుడైతే అది లంగ్స్లో ఉంటుందో దగ్గుతారో ఆ రూపంగా మాత్రమే అది వేరే వాళ్ళకి చేరే అవకాశం ఉంటుంది. కనుక అట్లాంటి వాళ్ళని మాత్రమే మనం ఐసోలేషన్, అది కూడా ఎంతవరకు అని అంటే ఆ దగ్గుని ప్రివెంట్ చేసే వరకు. అంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళు కంటిన్యూస్గా దగ్గుతూనే ఉన్నారనుకోండి, వాళ్ళని ఖచ్చితంగా దూరంగా పెట్టాలి, వాళ్ళని సపరేట్గా పెట్టాలి. వాళ్ళకు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పి మీరు దగ్గినప్పుడు అది పెట్టుకోవడము, లేదంటే వాళ్ళు మాస్క్ లాంటివి యూజ్ చేయడము. ఎందుకంటే మన రెగ్యులర్ సర్జికల్ మాస్క్ ఇవి 100% ఎఫెక్టివ్ కూడా కాదు. సో ఓన్లీ మాస్క్ పెట్టుకోవడం వల్ల అది ఆపుతుందని కూడా లేదు. ఇంకా మోస్ట్ ఎఫెక్టివ్ అంటే ప్రాబబ్లీ ఒక కర్చీఫ్ పెట్టుకొని తగ్గినప్పుడు దాంట్లో తగ్గడం. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు మెయింటైన్ చేయగలిగితే వాళ్ళని మరీ టచ్ చేయకుండా అంటరాని వాళ్ళుగా చూసే అవసరమే లేదు. ప్లస్ వాళ్ళని మనం టెండ్ చేసినప్పుడు మనం ఒక మాస్క్ లాంటిది యూజ్ చేసి వీలైన జాగ్రత్తలు తీసుకుని మనం వాళ్ళకి అవసరమైన కేర్ అది ప్రొవైడ్ చేయొచ్చు. ఐసోలేషన్ అనేది కంప్లీట్లీ వాళ్ళని ఒక మూలకు పడేయడం అని కాదు, బట్ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుని స్టిల్ వాళ్ళకి కావాల్సిన కేర్ ప్రొవైడ్ చేయడం కూడా ఇంపార్టెంట్. అండ్ సో ఈ ఐసోలేషన్ అనేది ఇంతవరకు అంటే ఒక 2 to 4 weeks వరకు. ఆ తర్వాత ఎందుకంటే లోపల టీబీ బ్యాక్టీరియా బాగా తగ్గిపోయి
కాకపోతే ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేయడానికి మనకి ఇంకా ట్రీట్మెంట్ అవసరం. అది కంటిన్యూ చేస్తూనే మనం మెల్లిమెల్లిగా ఒక్కసారి దగ్గు అనేది తగ్గుముఖం పట్టింది అని అంటే, ఇంకా దగ్గు రావడం ఆగిపోయింది అనుకోండి ఒక నెల తర్వాత, ఇంకా తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేసే అవకాశాలు చాలా తక్కువ. అప్పుడు మనం కొన్నిసార్లు కాఫం లాంటిది ఏమైనా వస్తే దాన్ని పరీక్ష చేసి అది నెగటివ్ అని నిరూపించగలిగితే ఇంకా ఆ తర్వాత వాళ్ళని ఐసోలేషన్ చేయాల్సిన అవసరం లేదు. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఒక పర్సన్ కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకున్నారు, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తనకి ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్లో? టీబీకి సంబంధించి అదొక ముఖ్యమైన విషయం. అంటే టీబీ అనేది ఒకసారి మనం వచ్చి దాన్ని తగ్గించుకొని ఇంకా దాని గురించి పూర్తిగా మర్చిపోవడం అనేది కూడా మంచిది, కరెక్ట్ కాదు. అంటే ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అందులో డార్మెంట్ బ్యాసిల్లే అనేటివి కొన్ని అలా ఉండిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ పర్టికులర్లీ కొన్ని టిష్యూస్లో, లంగ్స్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, అవి అలా డార్మెంట్ స్టేట్లో కొన్ని బ్యాక్టీరియా మిగిలిపోయి అలా ఊరికి అలా ఉండిపోవడం అనేది ఇట్స్ నోన్. సో అట్లాంటప్పుడు అవి మళ్ళీ తిరగబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఎప్పుడు తిరగబెడుతుంది అని అంటే వాటికి సంబంధించిన అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, వాళ్ళ పేషెంట్ రోగనిరోధక శక్తి తగ్గుతూ కొన్ని రకాలు, అంటే ఈవెన్ అన్కంట్రోల్ డయాబెటీస్ కావచ్చు, కొన్ని రకాల క్యాన్సరస్ కండిషన్స్ కావచ్చు, కొన్ని రకాల మందులు వాడడం వల్ల స్టీరాయిడ్స్ ఆర్ ఇమ్యునోసప్రెసివ్ మెడిసిన్స్ ఎక్కువగా వాడే అవసరం ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు, ఇట్లాంటి పరిస్థితుల్లో టీబీ తిరగబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకని ఆ టైంలో కూడా మనం దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. అలాగే ఎలాంటి టీకాలు అందుబాటులో ఉన్నాయి సార్ క్షయవ్యాధి నివారణకు సంబంధించి? మనకి ప్రస్తుతానికి క్షయవ్యాధికి టీబీ బీసీజీ టీకా ఒకటి అయితే ఉంది. సో అది కాకపోతే మనం దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే కైండ్ ఆఫ్ వ్యాక్సినేషన్ కాదు. అది సీరియస్ ఫార్మ్స్ ఆఫ్ టీబీ ఇన్ చిల్డ్రన్ అంతవరకు మాత్రమే అది హెల్ప్ చేస్తుంది. ఆ బీసీజీ ఎఫెక్ట్ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి 5 to 7 years వచ్చేలోపు ఆ బీసీజీ ఎఫెక్ట్ కూడా బాగా తగ్గిపోతుంది. సో అది డెఫినెట్గా తీసుకోవాల్సిందే అది. ఎందుకంటే మనకి ఆ ఎర్లీ ఏజ్లో టీబీ అనేది సోకినా కూడా దాని తీవ్రత మరీ ఎక్కువ కాకుండా ఉండడానికి అదొక ముఖ్యమైన వ్యాక్సినేషన్. సార్ ఫైనల్గా చెప్పండి సార్, అంటే ఇమ్యూనిటీ మీద చాలా డిపెండ్ అయి ఉంది కాబట్టి పోషకాహారం కానీ, ఎక్సర్సైజులు కానీ, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ ఫైనల్గా మీరు ఏం చెప్తారు? అదే టీబీకి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీ హెల్దీ కండిషన్స్లో ఉంటే టీబీ సోకే అవకాశాలు చాలా తక్కువ. అంటే లోపలికి మన బ్యాక్టీరియాని పీల్చినా కూడా, అది లంగ్స్లోకి వెళ్ళినా కూడా మన ఇమ్యూనిటీ అనేది దాన్ని కంట్రోల్ చేసి అక్కడనే స్టాప్ చేసి అదుపు చేస్తుంది. కనుక మనం ఆ ఇమ్యూనిటీని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోగలగడం అనేది, అది ఎలా వస్తుంది ఇమ్యూనిటీ అని అంటే అది ఓవర్ నైట్ మందులు వేసుకోవడం వల్ల వచ్చే విషయం కాదు. అది మన బాడీని హెల్తీగా ఫిట్గా ఉంచడం వల్ల, మన బాడీకి అవసరమైన పోషకాలు, న్యూట్రిషనల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం వల్ల అది మెల్లిమెల్లిగా ఒక పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేసుకోవాల్సిన విషయాలు. అండ్ ఇమ్యూనిటీలో ముఖ్యమైనది ప్రోటీన్ కూడా. సో ఆ ప్రోటీన్ అనేది మన డయట్లో ప్రాపర్గా మెయింటైన్ చేయడం, అండ్ అలాగే వేరే రకమైన డిఫరెంట్ న్యూట్రియంట్స్ అండ్ లైక్ వైటమిన్ డి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టీబీకి సంబంధించి. సో అంటే మన లైఫ్ స్టైల్ కూడా మ్యాటర్స్. సో లైఫ్ స్టైల్ని మనం కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం, హెల్దీ డయట్ అలవాటు చేసుకోవడం, దానికి సంబంధించిన అన్ని రకాల పోషకాలు, న్యూట్రియంట్స్, వైటమిన్స్ మనకు వస్తున్నాయో లేదో చూసుకోవడం, మన బాడీలో ఈ పాలు, గుడ్లు ఇట్లాంటి వాటిల్లో ప్రోటీన్ అనేది మనకి, పప్పులు, సో అవి మెయింటైన్ అయ్యేటట్టుగా చూసుకోవడం ఇంపార్టెంట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ స్వామి సార్. నిజంగా మా అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ప్రేక్షకులారా, క్షయవ్యాధికి సంబంధించి అది ఒకరి ద్వారా ఒకరికి వచ్చేది, అంటువ్యాధి, గాలి ద్వారా వచ్చేది, రకరకాలుగా ఏ విధంగా వస్తుందో సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. క్షయవ్యాధి వచ్చినప్పుడు వాళ్ళని ఏదో అంటరాని వాళ్ళను చేసినట్టుగా టచ్ మీ నాట్ అంటూ ఉంచకుండా, అలా అని చెప్పేసి మరీ నిర్లక్ష్యంగా ఉండకుండా సార్ చెప్పిన పద్ధతులన్నీ పాటించాలని, ఎవరైనా క్షయవ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నా లేదా మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నా కూడా సార్ చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ మీరు పాటిస్తారని, ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.